ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు పక్క కార్మికులు. మరోవైపు ఇటుపక్క ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఇటుపక్క కార్మికులు ఆయన్ని అక్కడికి తీసుకెళ్లి అక్కడే నివాళులు అర్పిస్తామని పట్టుబట్టి కూర్చున్నారు. మరోవైపు ఇటువైపు పోలీసులు కూడా డెడ్ బాడీని తీసుకువెళ్లడానికి వీల్లేదు అంటూ ససేమిరా అంటూ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లోజిపేటలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడికి శంకర్ గౌడ్ ని పరామర్శించడానికి వచ్చిన బండి సంజయ్ కూడా ఈ నివాళులు అర్పించడానికి అంగీకరించండి అంటూ అక్కడ ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు ససమీరా అంటూ ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా వారి ఆవేదన తెలియజేస్తున్నారు. ఆయన డెడ్ బాడీ అక్కడికి తీసుకువెళ్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి వారు కూడా కోరుకుంటున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ తీసుకువెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తలేదు. ప్రస్తుతం మల్లోజిపేటలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుందనే చెప్పాలి. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుడి కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించిన నర్సంపేట ఆర్డీఓ ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు. మృతుడి కుటుంబానికి 5 లక్షల రూపాయలు వ్యక్తిగత సాయం ప్రకటించారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. నర్సంపేట బస్సు డ్రైవర్ శంకర్ గౌడ్ నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ రాత్రి ప్రాణాలు కోల్పోయారు. శంకర్ గౌడ్ కుటుంబానికి 2 కోట్ల పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు ఆర్టీసీ కార్మికులు.